హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సాంబార్. సాంబార్ అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉండరు. సాంబార్ అంటే అలా ఉంటుంది టేస్ట్ మరి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ సాంబార్ చేయండి. మీరు అన్నం మొత్తం సాంబార్‌తోనే తింటారు. అలాగే ఇడ్లీలో కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే 1 ½ గ్లాస్ కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. నేను ఈ సాంబార్‌లోకి వెజిటబుల్స్ ఎక్కువగా వేస్తాను. మా ఇంట్లో సాంబార్ చిక్కగా ఉంటే ఇష్టపడతారు. అందుకని నేను ఈ సాంబార్‌కి తిక్కుగా రావడానికి చెప్పే టిప్స్ కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను తీసుకున్న వెజిటబుల్స్ ఏంటి అంటే టమాటా, ములక్కాయ, సొరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, ఆనియన్స్ వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవే కాకుండా మనం సాంబార్‌లోకి దొండకాయ, వంకాయ, ఆలుగడ్డ, దోసకాయ, ఉల్లికాడలు ఇలా ఎవరికిష్టం వచ్చిన వెజిటబుల్స్ వారు వాడుకుంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని తాలింపులో వేసి అన్ని ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకోవడానికి ముందే గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెను పైకి కిందకి ముక్కలు కలిసేలా ఎగరవేసుకోవాలి. అప్పుడు ముక్కలు చితికిపోకుండా ఉంటాయి. ముక్కల్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకోవడానికి ముందే చెప్పినట్లుగా వీడియోలో చూపించినట్టుగా గరిటె పెట్టకుండా పైకి కిందకి ఎగరవేసుకుంటూ కలుపుకోవాలి. ముక్కలు ఉడికే టైంలో మనం నానబెట్టుకున్న చింతపండు, ఉడికించిన కందిపప్పు, కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మనం ఉడికించిన కందిపప్పు డైరెక్ట్‌గా వేయడం వల్ల సాంబార్ అడుగున కందిపప్పు పలుకులు మిగిలిపోతాయి. అందుకని ఇలా మిక్సీ వేసుకొని యాడ్ చేస్తే సాంబార్ టేస్ట్ బావుంటుంది. అలాగే సాంబార్ చిక్కదనం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముక్కలు 70% ఉడికిన తర్వాత యాడ్ చేసి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం సాంబార్‌ని ఒకసారి గరిటెతో కలుపుకొని, ఆ తర్వాత సాంబార్ పౌడర్ వేసి కలపకుండా అలాగే ఉంచాలి. సాంబార్ పౌడర్ ఆ వాటర్‌లో తెల్లుతున్నప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది. నేను సాంబార్ పౌడర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత ఘాటుగా లేవు. అందుకని కొంచెం ఎక్కువగా యాడ్ చేశా. తర్వాత మధ్యలో కలిపి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి. నేను చేసిన సాంబార్‌లో కొంచెం సాల్ట్ తక్కువైంది. అందుకని నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. లాస్ట్‌లో సాంబార్ చిక్కపడింది అనిపించినప్పుడు కొంచెం గరం మసాలా మరియు కొత్తిమీర యాడ్ చేసి దించుకోవాలి. మీకు ఇంకొక చిన్న టిప్ యాడ్ చేస్తున్నాను. మీరు సాంబార్ ఒక్కొక్కసారి కందిపప్పు యాడ్ చేసినా చిక్కదనం రాదు. ఎందుకంటే మనం తెలియక వాటర్ క్వాంటిటీ ఎక్కువేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్‌లో కార్న్ ఫ్లోర్ తీసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి సాంబార్‌లో పోయండి. 5 నిమిషాల్లో సాంబార్ చిక్కబడుతుంది. మీరు కార్న్ ఫ్లోర్ ఎక్కువగా తీసుకోవద్దు. 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను చూపించినంత సాంబార్ క్వాంటిటీకి సరిపోతుంది. అదే కొంచెం క్వాంటిటీ తక్కువ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీకెప్పుడైనా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను చెప్పిన ప్రాసెస్‌లో సాంబార్ చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.